బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కోర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కాసేపట్లో కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆసియాలోని అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15,000 కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఇక ఈ ప్రాజెక్టులో ఇంటేక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ పై అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాగా ఈ నెల 9వ తేదీన డిప్యూటీ సీఎం ఈ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కోర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కాసేపట్లో కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆసియాలోని అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15,000 కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇంటేక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ పై అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాగా ఈ నెల 9వ తేదీనే డిప్యూటీ సీఎం ఈ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.